కాంచన ఏడుస్తూ కోపంగా దశరథ్ తోటి ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు నాతో మాట్లాడకన్నయ్యా, నన్ను చెల్లమ్మ అని అస్సలు పిలవకు. ఏమీ తెలియనట్లు భలే నటించావన్నయ్యా. నీ నటనకు నా జోహార్లు. నీ చేతిలో నా కోడలు చెయ్యి పెట్టి బిడ్డ జాగ్రత్త అన్నయ్య అని చెప్పినప్పుడైనా నీకు నిజం చెప్పాలి అనిపించలేదా? ఒక మోసపోయిన ఆడదానిలా నేను ఈరోజు నా పుట్టింట్లో చచ్చిపోయినట్లే లెక్క" అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన. కూతురుగా ఓడిపోయాను, చెల్లెలుగా ఓడిపోయాను, భార్యగా ఓడిపోయాను, తల్లిగా ఓడిపోయాను, అత్తగారిలా కూడా ఓడిపోయాను. నేను ఒక ఓడిపోయిన మనిషిలా మిగిలిపోయాను అని శ్రీధర్ని తీసుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన. ఇక మరోవైపు కాశీ స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్నకు పాత విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు కాశీ. అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చితే కలవడం, నచ్చకుంటే విడిపోవడం, ఇదే నాకు తెలిసిన జీవితం అంటుంది స్వప్న. మరి అత్తయ్య అడిగినప్పుడు నీ పాపిట్లో పెట్టుకున్న సింధూరం ఎందుకు చెరిపేయలేదు అని అడుగుతాడు కాశీ. ఆ మాటతో స్వప్న సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే నువ్వు నన్ను నీ మాటల్లో నుంచి మాత్రమే తీసేశావు, మనసులో నుంచి కాదు అని అంటాడు కాశీ. ఈరోజు పెళ్లి రోజు అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసని ఒప్పుకోవు. ఎనీవే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని రోజ్ ఫ్లవర్ని స్వప్నకి ఇచ్చి వెళ్ళిపోతాడు కాశీ. తనకు తెలియకుండానే ఫ్లవర్ తీసుకున్న స్వప్న ఆ తర్వాత గుర్తొచ్చి పాడేస్తుంది. ఇక మరోవైపు దీప బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు. దశరథ్ వచ్చి, మీరు ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు? ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. జ్యోత్స్నకు మన మీద అనుమానం వచ్చింది, అందుకే తాతని లాక్ చేసి ఇదంతా చేసింది అని కార్తీక్ అంటాడు. మీరిక్కడ ఉండడం మంచిది కాదు, దీపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని దశరథ్ అంటాడు. ఒకసారి అమ్మని చూసి వెళ్తాను అని దీప అంటుంది. వీళ్ళ మాటలను చాటుగా వినే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. కానీ కార్తీక్ చూడడంతో అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.